హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు వివేకం చుక్కాని లాంటిది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి చాలామందికి బీపీ, కొలెస్ట్రాల్, షుగరు ఇవన్నీ ఉంటాయి. మనం ఇవి ఉంటేనే వాళ్ళకి రోగాలు ఉన్నాయి అనుకుంటాం. అవే కాదు ఫ్రెండ్స్, ఒత్తిడి, మరి ఆందోళన, మరి జీవితంలో సమతుల్యత లేకపోవడం కూడా అనారోగ్యం లాంటిదే అని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఆరోగ్యం అంటే వ్యాధి లేకపోవడం అని కాదు అర్థము. శరీరము, మనస్సు, ఆత్మల సామరస్యమే అంటే ఆ మూడింటి పనితీరు సరిగ్గా ఉంటేనే మరి ఆరోగ్యంగా ఉన్నట్లు అని అంటారు ఫ్రెండ్స్. అందుకనే విచక్షణ అనేది మనకు ఉండాలి అనే దాని గురించి మనము తెలుసుకోవాలి. అంటే విచక్షణకు పర్యాయ పదం కూడా ఉంది. ఇక్కడ మరి నచికేతుడు ఏం చేశాడు? యముని దగ్గర ఎన్నో విషయాలతో గురించి వాదిస్తూ మరి శాశ్వతత్వానికి, ఆవేశానికి, జ్ఞానానికి అన్నిటినీ ప్రశ్నించాడు. ఎవరిని? మృత్యుదేవత అయిన యముడిని. మరి అతను ఎన్నో ఇస్తాను అన్నాడు. డబ్బు, సంపద, మరి రాజ్యము అవన్నీ ఇస్తాను అంటే కూడా వద్దు, నాకు జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వు అని నచికేతుడు యముడిని అడిగాడు. దానికి చాలా ముగ్ధుడైపోయి యముడు ఏం చేశాడు? అతనికి శ్రేయ, ప్రేయ అంటే మంచి ఏది, చెడు ఏది, అంటే విచక్షణ జ్ఞానాన్ని చేయగలిగే స్థితిని అన్నింటినీ యముడు నచికేతునికి బోధించాడు. అందుకే వివేకులు ఎలా ఉంటారంటే మంచిని ఎంచుకుంటూ ఉంటారు. అవివేకులు ఎప్పుడు అంటే లాభం వైపు వాళ్ళు రొగ్గు చూపుతూ ఉంటారు. వాళ్ళకు స్వచ్ఛమైన భావం కూడా ఉండదు. సుఖం అంటే ఫస్ట్ సుఖం ఉంటే చాలు అనే దానితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి వివేకము బలహీనంగా ఉందనుకోండి. బలహీనంగా ఉంటే ఎలా ఉంటాయంటే ఆవేశం ఉంటుంది, భావోద్వేగాలు, బాహ్యంగా మనము ఏవైనా ప్రభావాలకు కూడా లోనయ్యేవాళ్ళుగా ఉంటాం. ఎప్పుడైనా వివేకము చాలా బలంగా ఉంటే మనము అప్పుడు ఒత్తిడి వైపుకు లొంగకుండా ఏది మంచి, ఏది అనేది మనము విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకుంటాము. మన జీవన శైలి కూడా చాలా చక్కగా ఉంటుంది. దానితో మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. జీవితంలో సమతుల్యత అంటే మనము సమతుల్యతని ఎంచుకోవడానికి మనకు ఆ వివేకం అనేది ఉపయోగపడుతుంది. అందుకని మన జీవితంలో వివేకము మనకు చుక్కాని లాంటిది. అంతే కదా ఫ్రెండ్స్. వివేకం లేకపోతే అవివేకంగా మనం జీవిస్తే మన జీవితంలో సమతుల్యము ఉండదు, అనారోగ్యం వైపు ఉంటుంది. మనం బాహ్యంగా మాయలకు, ప్రభావానికి లోబడి జీవిస్తామన్నమాట. అందుకని ఈ వివేకాన్ని పెంచేది ఏమిటి అంటే ఒక్క ధ్యానం మాత్రమే వివేకాన్ని పెంచుతుంది అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం మనం చేస్తూ ఉంటే మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. హృదయము తేలికగా ఉంటుంది. ఎప్పుడైతే మనము మన హృదయము నిర్మలంగా ఉందనుకోండి, అప్పుడు మనము ఏది సరైనది, ఏది సరికానిది అనే విషయాన్ని మనము గుర్తిస్తామన్నమాట. విచక్షణ లోతుగా పెరిగే కొద్దీ జీవితంలో సంక్లిష్టత కూడా తగ్గుతుంది. అంటే మనకు ఈ విచక్షణ జ్ఞానం అనేది ఉంటే మన జీవితంలో సమతుల్యత ఉంటుంది. సంక్లిష్టత అంటే మనకు కష్టాలు అనేవి ఉండవు. అంటే మనం గుడ్డిగా ప్రతిదాన్ని ఎవరు ఏది చెప్పినా దాన్ని వినడం మానేసి మన చేతనతో అంటే మన ఎరుకతో, మన తెలివితో మనం స్పందించడం ప్రారంభిస్తామంటే ఆలోచించడం మొదలు పెడతామన్నమాట. అలాగే ప్రేమ, కరుణ, ఆరోగ్యము, అర్థవంతమైన సంబంధాలన్నీ మన అంతర్గతంగా మన ఎదుగుదల పెరిగే కొద్దీ
అన్నింటి పట్ల మనము వాటన్నింటికి అంటే ఏది అంటే దయ, ప్రేమ, కరుణ వీటి పట్ల మనం చక్కని వాటికి ప్రాధాన్యతని ఇస్తామన్నమాట. అందుకనే ఈ వివేకం అనేది మన జీవితంలో చుక్కాని లాంటిది అని, అంతే కదా ఫ్రెండ్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. కింద కూర్చున్న వాళ్ళైతే చక్కగా బాసిపట్లు వేసుకొని కూర్చోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. మళ్ళీ కళ్ళు రెండు సుతారంగా మూసుకొని అద్దాలుంటే పక్కన పెట్టేయాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుందో దాన్నే మనము ధ్యాన స్థితి అని, ఆత్మస్థితి అని కూడా అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.